నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణపతి సర్వసిద్ధి ప్రదాత. దేవతాగణ సమూహంలో గణేశుడు విలక్షణ దైవం. వక్రతుండిని అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. లౌకికపరమైన సంపదలే కాక ఆధ్యాత్మిక, ఆముష్మికపరమైన సంపదలు కూడా వరసిద్ధి వినాయక ఆరాధన వల్ల చేకూరుతాయి. ఈ తరహా స్వరూపాల దర్శనం వల్ల భక్తుల సకల మనోభిష్టాలు నెరవేరుతాయి. తొలి పూజల ఏనుగుముఖ దేవర విఘ్నేశ్వరుడు మూల విరాట్టుగా దర్శనమిస్తున్న ఆలయం గోవా రాష్ట్రంలోని పనాజీ శివారు గ్రామమైన దోనాపలలో నెలకొన్న వరసిద్ధి వినాయక దేవస్థానం. ఎంతో విశాలమైన, మరెంతో అందమైన ఆవరణంలో ఎన్నెన్నో విశేషాలమయమైన మహిమాన్విత వినాయక దేవాలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సకల భూతగణాలు సేవించే గజముఖ వినాయకుడు ఈ ఆలయ మూల విరాట్టుగా కొలువయ్యాడు. వినా నాయకః, నాయకుడు లేకుండా పార్వతీదేవి ఒంటి నలుగు నుంచి ప్రాణం పోసుకున్నవాడు. కావున ఈ దేవుడు వినాయకుడు. మన పనులన్నింటికీ ఆటంకాలు లేకుండా చేయువాడు కనుకని ఈ దేవుడు విఘ్నేశ్వరుడు. సకల గణాలకు నాయకుడు కనుకని ఈ స్వామి గణపతి. పెద్ద చెవులు, పెద్ద పొట్ట, భారీ కాయం కలవాడు కనుకనే ఈ మహానుభావుడు మహాకాయుడు. వంపులు తిరిగిన తొండమున్న వేల్పు కనుకనే వక్రతుండు. ఇన్ని విశేష రూపాలు, ఇన్ని విలక్షణ నామాలు కల పార్వతీనందనుడు ఈ శివానుగ్రహ గజాననుడు. ఇలా వర్ణించుకున్న వినాయక స్వామి ఈ ఆలయ గర్భాలయంలో హంసతోరణం కింద మట్టి విగ్రహం వలె కనబడుతున్న కృష్ణశిలాశిల్పితమూర్తిగా సుప్రతిష్ఠుడై ఉన్నాడు. శిల్పశాస్త్రంలో నల్లగా ఉండే ఈ కృష్ణశిలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రకపు శిలలో మలచబడి ప్రాణప్రతిష్ఠ, దేవతా ఆవాహన పొందిన దేవతా విగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. ఆ కృష్ణశిల అటు కఠినశిలగా కాక, శృతిమెత్తని శిలగా కాక, విగ్రహాకృతిలోని ప్రతీదీ స్పష్టంగా చెక్కేందుకు, అందమైన రీతిలో చెక్కేందుకు అనువైనదిగా ఉంటుందని శిల్పులు అనేక మంది అంటారు. అటువంటి కృష్ణశిలలో ప్రతిష్ఠితమయ్యే మహిమాన్వితాలు కూడా అనన్య సామాన్యమైనవని అంటారు. అటువంటి నల్లరాతి గణపయ్య ఈ ఆలయ మూల విరాట్టుగా భక్తజనుల పూజాధికాలు అందుకుంటున్నాడు. ఈ ఆలయ గర్భాలయంలో కూర్చుని ఉన్న గణపతి ఆకృతిని చూస్తే ప్రణవనాదం ఓంకారం వలె కనబడతాడు. సకల గణాలకు అధినాయకుడిగా విఘ్నేశ్వరుణ్ణి ఆ పరమశివుడే నియమించాడు. అందరిలో ఆది పూజలు అందుకునే దేవాది దేవుడు ఈ విఘ్న వినాయకుడు. చింతలన్నీ దూరమవుతాయని, తలచిన వెంటనే విఘ్నాలు తొలగించి, కోరిన వెంటనే కోర్కెలు తీర్చే దైవమని భక్తుల నమ్మకం. ఈ గణేశుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అశేష భక్త జనావళి చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఓం గం గణపతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. సమస్త శుభకార్యాలకు ప్రారంభంలో గణేశ పూజ చేయటం ఓ సాంప్రదాయం. ఆధ్యాత్మిక పరంపరలో భాగం. వినాయక దర్శనం, విఘ్ననాయక పూజ వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. సర్వ విఘ్నాహరి అయిన గణపతి సర్వ విద్యల్ని ప్రసాదించే దివ్యానుగ్రహమూర్తి. అలాంటి వినాయకునికి ఈ గోవా సముద్ర తీర ప్రాంత దేవస్థానం ఎంతో సుందరంగా ప్రకృతి శోభతో అలరారుతోంది. దక్షిణ భారత ప్రాంతపు దేవాలయ వాస్తు నిర్మాణ రీతిలో నిర్మించిన ఈ ఆలయ వైభవాన్ని వీక్షిద్దాం. ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం గోవా. గోమాంచల్, గోమాంతగ్గా ఒకనాడు పిలిచే నేటి గోవాలో ఎన్నెన్నో పురాతన అపురూప దేవాలయాలు వెలసిల్లుతున్నాయి. అటువంటి గోవా రాజధాని పనాజీ శివారులోని దోనాపల్లాలో వరసిద్ధి వినాయక దేవస్థానం ఆవరణను వీక్షించేందుకు అడుగిడితే ఆ ఆలయంలోకి స్వయంగా మనము ప్రవేశించినంత అనుభూతిని పొందుతాం. దక్షిణ భారత శిల్పశైలి, దేవాలయ ఆగమ వాస్తుశైలిలో నిర్మితమవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. గోవా రాష్ట్రంలోనే ఈ విధమైన ఆలయాలు చాలా అరుదు. హిందూ దేవాలయ వాస్తు ఆగమ శాస్త్రాలు ఎంతో విలక్షణమైనవి. ప్రధానంగా ఇండో ఆర్యన్, ద్రావిడ అనే రెండు శైలులుంటాయి. ఉత్తర హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు లంబ ప్రవృద్ధి దేవాలయాలు. ఆలయ శిఖరాలు చాలా ఎత్తులో నిర్మింపబడి ఉంటాయి. దక్షిణ హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు ప్రస్థ విస్తరణ దేవాలయాలు. ద్రావిడ పద్ధతికి చెందిన ఆలయాల విస్తీర్ణం ఎక్కువగా ఉంటాయి. బహుశిల్పయుక్తమైన ప్రాకారాలు, మంటపాలు, ఎత్తైన గోపురాలు, ప్రాంగణాలు ఉంటాయి.
గోవా రాష్ట్రంలోని ఏ ఆలయాలకు లేని వాస్తు ఆగమ నిర్మాణ శైలి ఈ పణాజీ శివారు దౌనాపల్లా వరసిద్ధి వినాయక దేవస్థాన నిర్మాణంలో కానవస్తాయి. ప్రవేశద్వారం పైన ఉన్న ప్రాకారాలపై చిరు మందిరాలు, వాటిలో వినాయకుని స్వరూపాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. 3 అంతరువులు, ఆ పైన 5 కలశాలతో రాజగోపురం వలె ప్రవేశద్వారం ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ గర్భాలయ విమాన శిఖరం పైన భారవాహుల శిల్పాకృతులు ఉండడం దక్షిణ భారత ద్రావిడ శైలికి నిదర్శనంగా నిలుస్తాయి. అంతరాలయంలోకి అడుగిడగానే ఓ విశాలమైన ముఖమండపం కనిపిస్తుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అందరూ హారతి నీరాజన సేవలు స్వయంగా దర్శించి తరించేందుకు వీలుగా పెద్దదిగా ఉంటుంది. గర్భాలయ దేవుడు అందరికీ దర్శనీయమయ్యేలా ఉంటుంది. ఈశ్వరుడు ప్రకృతేశ్వరుడు. ప్రకృతిలోని ప్రతి అంశలోనూ ఈ లయకారుడు ఇమిడి ఉంటాడు. జగతంతటికీ పితృదేవుడైన ఆ పరమశివుడు గణపతికి గజరూపాన్నిచ్చి పునర్జన్మనిచ్చిన తండ్రి. సర్వుల విఘ్నాలను తొలగించి శుభాలనివ్వగలిగేవాడైన ఆ విఘ్నేశ్వరునికి తండ్రి కదా ఈ శంకరుడు. అందుకే శివతనయుని కోవెల ఆవరణలో ఆ పరమేశ్వరుడు విగ్రహ రూపాన్న లింగరూపాన్న కొలువుదీరి ఉన్నాడు. దేవతలందరి చేత సేవింపబడే పరమేశ్వర లింగస్వరూపం ఓంకారనాద ప్రియుని స్వరూపమే. సరస్వతీదేవి శాపం కారణంగా లింగరూపాన మాత్రమే పూజలందుకునే దేవాదిదేవుడు శివుడు. సకల దారిద్ర్యాలను దుఃఖాలను దహించి ముక్తిని ప్రసాదించే ఫలదాయకుడు ఈ పరమశివుడు. పరమశివుణ్ణి విగ్రహ దర్శనం కంటే లింగరూపంగా దర్శించుకోవడం ఎంతో శ్రేష్టమైనదని, పరమ పావనకరమైనదని శివపురాణం చెబుతోంది. ఆ శివలింగార్చనం జన్మజన్మల పాపహరణమని విజ్ఞులు వివరిస్తున్నారు. గోవా రాష్ట్రాన ఉన్న అనేక ఆలయాల్లో విశిష్టమైనది పణాజీ శివారు దోనాపల్లాలో వరసిద్ధి వినాయక మందిరం. ఆ దేవాలయ ఉపాలయ దైవంగా శివమహాదేవుడు లింగరూపాన కొలువై ఉన్నాడు. శివా భవా మహాదేవా అని భక్తుల చేత కొలిపించుకుంటున్నాడు. సృష్టికర్త బ్రహ్మ సతీమణి సరస్వతి సమయానికి లేదని భావించి యజ్ఞ నిర్వహణ విధి కోసం ఒక గిరిజన కన్యను తాత్కాలికంగా వివాహం చేసి బ్రహ్మపత్నిగా శివుడు కూర్చుండబెట్టారట. అందుకు కోపించిన సరస్వతీదేవి దిగంబర భయానక స్వరూపియై ఉద్ధృతంగా ప్రవహించే నది అయి యజ్ఞభంగం చేయబోయింది. విష్ణువు అడ్డుకొనగా శాంతించిన సరస్వతి తనకు బదులు వేరే స్త్రీని బ్రహ్మచెంత కూర్చుండబెట్టిన శివునికి శాపం ఇచ్చిందట. బ్రహ్మ సతీమణి సరస్వతి ఇచ్చిన శాపం కారణంగా పరమేశ్వరుడు లింగరూపాన మాత్రమే పూజలందుకుంటున్నాడు. ఈ పణాజీ గణేశుని ఆలయ ఉపమందిరంలో శివపరమాత్మ దాల్చిన శివలింగాకారాన్ని భక్తులు దర్శించి అభిషేకాది అర్చనలు చేస్తున్నారు. ఆ పార్వతీపతి భక్తజనుల నీరాజనాలు అందుకోవడానికి ఈ ఉపాలయంలో చక్కటి పానవట్టంపై లింగరూపంగా ప్రతిష్ఠుడయ్యాడు. నీళ్లన్నా పాలన్నా నారికేళి జలమన్నా పసుపు కలిపిన ఉదకమన్నా ఏదైనా సరే అభిషేక స్నానానికి సిద్ధమే అంటాడీ గంగను నెత్తిన పెట్టుకున్న గంగాధరుడు. ప్రకృతేశ్వరునికి ప్రకృతి సహజమైన పదార్థాలతో అభిషేకం ఎంతో విశిష్టమైంది. తనయుని ఆలయంలో కొలువుదీరిన ఆది దంపతుల ఉపాలయంలో శివలింగాభిషేక వేడుక నయనమనోహరం. జన్మ జన్మల పుణ్యఫలం, 7 తరాల పాపపరిహారం. ఈశ్వరుడు ప్రకృతేశ్వరుడు, అంతటా నిండి ఉన్న ఈశుడు కదా. అందుకే ఆయన ప్రకృతి అంతటా ఆవరించి ఉంటాడు. శివో అభిషేక ప్రియ అని వేదవాక్కు. శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత ఎవ్వడు పారవయిచు, గామధేనువు వానింట గాడి పసరా, మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు. అభిషేకం చేసి పూలు పత్రి మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచేవాని ఇంటిలో దేవతల గోవు కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందట. కల్పవృక్షం అనే దేవతావృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందట. అర్చనా విధానంలో అభిషేకానికి ఎన్నెన్నో ద్రవ్యాలు వాడతారు. అలా వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో పరమార్థం ఉంటుందట. పూజ కంటే హోమం, హోమం కంటే తర్పణం, తర్పణం కంటే జపం, జపం కంటే అభిషేకం ఉత్తమోత్తమం, మహాశ్రేష్టమని పెద్దలు చెబుతారు. అందుకే పరమశివునికి పంచామృతాభిషేకం, శతరుద్రీయం పఠిస్తూ రుద్రాభిషేకం చేస్తారు. ఈ విఘ్నేశ్వర ఉపమందిర శివలింగానికి కూడా సకల విధాలుగా అభిషేకాలు నిర్వహించి శివకృపకు పాత్రులవుతారు భక్తులు. గోవా అంటేనే సౌందర్యాల లోగిలి, ప్రకృతి అందాలు ఆరబోసిన తావి, సముద్ర కెరటాల ఆటస్థలి, దేశ విదేశీ పర్యాటకుల సరదా షికారుల కూడలి, అందాలను అద్దుకున్న తీరప్రాంత సుందరి, కెమెరా కనులకు కమనీయ దృశ్యాల మాలిని,
ఆనంద పారవస్యాల కెరటాల సాగర కన్యామణి. వ్యాపార కార్యకలాపాలకొచ్చినా, ఉద్యోగ నిర్వహణ విధులకొచ్చినా, ధోనాపల గణపతి వంటి ఆలయాల సందర్శనానికై వచ్చినా ఈ ప్రకృతి సౌందర్యాల డోలికల్లో ఊగిరావాల్సిందే. ఆ రమణీయ కమనీయ దృశ్యాల్ని మనము చూద్దాం. ఆ విధాత ఆహ్లాదకరమైన మనోస్థితిలో ఉండగా చేతిలో కుంచెను తీసుకుని చిత్రీకరించిన అత్యద్భుత సహజమైన వర్ణాన్నవ చిత్రం గోవా. కేరింతల అలల సవ్వడులు, పాలనురగలతో సందడి చేసే అల్లరి కెరటాల తీరాలు, పరవశంగా తలలూపే కొబ్బరి చెట్లు, ఇలా ఆనందభరిత దృశ్యాలు గోవా సముద్ర తీరాలుగా ఆ దేవాధిదేవుడే ప్రకృతి అనే క్యాన్వాసుపై చిత్రీకరించాడా అన్నంతగా కనువిందు చేస్తాయి. దోనాపల్లా వరసిద్ధి వినాయక దేవస్థానానికి వచ్చిన భక్తులు, పర్యాటకులై దీనికి సమీపాననే ఉన్న ఈ బీచ్లకు వస్తారు. మెరిసే ఇసుక తిన్నెలు, నీల సముద్ర కెరటాలు, ఆహా అనిపించే అరేబియా సముద్ర అందాలు ముగ్ధుల్ని చేస్తాయి. సముద్ర అలలపై నుంచి సూర్యాస్తమయ వీక్షణం అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. గణపతి సర్వసిద్ధి ప్రదాత. వక్రతుండిని అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అందుకే గోవా తీర పనాజీ శివారు దోనాపల వరసిద్ధి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నాం. వరసిద్ధి వినాయకుని సంపూర్ణ అనుగ్రహం సదా ఆకాంక్షిద్దాం.